86 ఏళ్ల సుదీర్ఘ చరిత్ర కలిగిన సంస్థ ఎల్హెచ్ భీమవరం టౌన్ హాల్ అని 86 ఏళ్లలో ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొంటూ ఎంతో అభివృద్ధి సాధించిందని రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు అన్నారు. ఎల్హెచ్ భీమవరం టౌన్ హాల్ 86వ వార్షికోత్సవ సర్వసభ్య సమావేశాన్ని ఆదివారం గొలవనితిప్ప రోడ్లోని టౌన్ హాల్ నూతన స్థలంలో నిర్వహించారు. ఎమ్మెల్యే అంజుబాబు మాట్లాడుతూ ఎంతో సామర్థ్యంతో కూడుకున్నవి క్లబ్లని 10 మందికి ఉపయోగపడే విధంగా క్లబ్లు ఉండాలని అన్నారు. క్లబ్లలో సాంస్కృతిక కార్యక్రమాలు, స్పోర్ట్స్ అండ్ గేమ్స్ ఎంతో ముఖ్యమని అన్నారు. రాష్ట్ర జాతీయ స్థాయి పోటీలను నిరంతరం నిర్వహించాలి అన్నారు. 50 ఏళ్ల నుంచి ఎంతో మంది ఈ టౌన్ హాల్లో టెన్నిస్ ఆడుతున్నారని, ఎంతో మంది ఈ టౌన్ హాల్ అభివృద్ధికి సహకరించారని, బ్రిటిష్ కాలం నుండే ఈ టౌన్ హాల్ ఉందని అన్నారు. సమాజానికి మేలు చేసిన వారిని గుర్తించుకోవాలని అన్నారు. రాజ్యసభ సభ్యులు పక్క సత్యనారాయణ, జనసేన పార్టీ జిల్లా అధ్యక్షుడు కొటికలపూడి గోవిందరావు మాట్లాడుతూ నూతన ఆలోచనలతో టౌన్ హాల్ ను అభివృద్ధి చేయాలని అన్నారు. అనంతరం సీనియర్ టెన్నిస్ ఆటగాళ్లకు మెమోంటోస్ అందజేశారు. ఈ కార్యక్రమంలో క్లబ్ అధ్యక్షులు కోళ్ల రామచంద్రరావు, గౌరవాధ్యక్షులు మెంటె పార్థసారథి, గవర శేషారావు, అదనపు కార్యదర్శి గ్రంథి సురేష్, కార్యదర్శి బేతు కృష్ణారావు, సంయుక్త కార్యదర్శి బండి రమేష్, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కోళ్ల నాగేశ్వరరావు, భీమాల శ్రీమూర్తి, ఇరింకి సూర్యారావు, కార్యవర్గ సభ్యులు, ప్రముఖులు తదితరులు పాల్గొన్నారు. ఇవాళ మనం చేసిన కార్యక్రమం 100 సంవత్సరాల తర్వాత కూడా ఇది మంచి కార్యక్రమం అనేటట్టుగా ఉండాలి. ఆ రోజుల్లో ఎల్హెచ్ టౌన్ హాల్ 86 సంవత్సరాల క్రితం ఇక్కడ పెట్టడం జరిగింది. అప్పటికి మనం ఎవరో పుట్టలేదు, అప్పుడు పెట్టారు ఈ క్లబ్. ఇప్పటికీ ఎన్నో ఆటుపోట్లు పడింది. గౌరీ గారి టైంలో చాలా ఇబ్బందిగా ఉండేది. అప్పుడు గన్నాబుద్ధుల స్టేడియం మీద కడతకెళ్ళి నా దగ్గరికి చంపకొచ్చారు. చాలా చాలా ఇబ్బందుల్లో ఉంది, మెయింటెనెన్స్ కూడా కష్టంగా ఉందని చెప్పారు. అటువంటి పరిస్థితి నుంచి సమస్యలన్నీ కూడా తొలగించి మంచి అభివృద్ధిని తీసుకొచ్చారు. మంచి టౌన్ హాల్ ని, కళ్యాణ మండపాన్ని నిర్మించడం జరిగింది. ఇవన్నిటికీ కారణం ఎవరంటే నేనే. ఎందుకు ధైర్యంగా చెప్తున్నానంటే 2009 నుంచి 2024 వచ్చే వరకు టౌన్ హాల్ కి పూర్తి స్వేచ్ఛనిచ్చాను నేను. ఎప్పుడు ఒక్కరోజు కూడా టౌన్ హాల్లో పోలీసులు పంపించడం కానీ ఇబ్బంది పెట్టడం కానీ జరగడం లేదు. చక్కగా సపోర్ట్ చేశాను. ఇది బ్రహ్మాండంగా అభివృద్ధి చెందింది. ఇంకా అభివృద్ధి చెందాలని, కల్చరల్ ప్రోగ్రామ్స్ బ్రహ్మాండంగా చేసుకునే విధంగా ఉండాలని, స్పోర్ట్స్ అండ్ గేమ్స్ కి ప్రాధాన్యత ఇవ్వాలని, అన్ని రంగాల్లో కూడా క్లబ్ అంటే అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి చెందుతుందనే భావన రావాలని, దాన్ని ఇప్పుడున్న కమిటీ సభ్యులు, రాబోయే కమిటీ సభ్యులు
పాత సభ్యులు మనమందరం కూడా ఈ క్లబ్ అభివృద్ధికి పాటుపడదామని చెప్పి కోరుకుంటున్నాం. పెద్దలు దాతల సహకారం తీసుకుని దీన్ని అభివృద్ధి చేద్దాం. దీనికి నా వంతు సహకారం ఎప్పుడు ఉంటుందని చెప్పి తెలియజేస్తూ ఒక సంస్థ ఏర్పాటు చేయడం అనేది సహజంగా జరుగుతుంది. సంస్థ కొనసాగడం అనేది సామర్థ్యంతో కూడుకున్నది. 39లో ఏర్పడినటువంటి సంస్థ 2026 వరకు దీన్ని నిర్మాణం జరిగిందంటే దాదాపుగా 85 సంవత్సరాల పాటు సుదీర్ఘంగా అనేక ఆటుపోట్లు కట్టుకుని వచ్చినటువంటి ఈ సంస్థ గత నిర్వాహకులు అందరికీ కూడా ముందుగా మన యొక్క నమస్కారాలు తెలియజేస్తూ, వాస్తవంగా దీని యొక్క పేరు మీద నాకు ఒక పర్సనల్ వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయం నాకు ఉంది. లార్డ్ హేస్టింగ్స్ అనేటటువంటి ఒక బ్రిటిష్ అధికారి యొక్క అతని నేతృత్వంలో ఆనాడు స్వాతంత్రానికి పూర్వం ఏర్పాటు చేసేటువంటి దానికి ఆయన పేరు ఉండడం సమంజసం తప్ప, ఆ స్వాతంత్రం సమపార్జించిన తర్వాత మన ప్రాంతంలో ఉన్నటువంటి ప్రముఖ వ్యక్తుల యొక్క పేరే ఉండాలనేది నా వ్యక్తిగతమైనటువంటి ఆలోచన. ఆ రకమైనటువంటి సూచన కూడా పరిగణలోకి తీసుకుంటే బాగుంటుంది అనేది కూడా నా యొక్క మాస్టర్ ప్లాన్ తయారు చేసే ముందే మీరు కమిటీ వేసుకుని అందులో బాడీ నుంచి సరిపోయిన సభ్యుల నుంచి ముఖ్యంగా డాక్టర్స్, బిజినెస్ మ్యాన్ వీళ్ళందరినీ ఒక 7-8 మెంబర్స్ కమిటీ వేసి కనీసం ఒక 10-15 క్లబ్లు మనం తిరిగి వస్తే పొద్దున ఫ్యామిలీస్ కి ఎలా ఇక్కడ చేయాలి అనే దాని మీద ఒక మంచి ఆలోచించవచ్చు. స్పోర్ట్స్ లో యాక్టివ్ అయిన వాళ్ళని ఒక కంపెనీలో తీసుకుని జనరల్ గా రిక్రియేషన్ చేసే వాళ్ళని తీసుకుని రిక్రియేషన్ ఎందుకంటే మనం ఉదయం అంతా వ్యాపార రీత్యా లేదా ఉద్యోగ రీత్యా ఇతర కార్యక్రమాల్లో రాజకీయంగా ఉంటాం. వాళ్ళందరూ కూడా సాయంకాలం వారు కలవడం, ఒకరు ఇష్టాగొచ్చిగా మాట్లాడుకోవడం, టెన్నిస్ ఆడుకోవడం, షటిల్ ఆడుకోవడం, కౌలు చెప్పుకోవడం, టీ తాగడం, కాఫీ తాగడం, కాలక్షేపం చేయడం, ఇంటికి వెళ్ళడం. ఇది టౌన్ లేక నిత్య కార్యక్రమం. మరి అదేవిధంగా సభ్యులందరూ సహకారంతో నేను అధ్యక్షుడిగా ఉన్నప్పుడు కొంత నిర్మాణం చేసాం, మంచిగా అభివృద్ధి జరిగింది. దానివల్ల టౌన్కి గౌరవ ప్రతిష్టలు పెరిగి అందులో ఏమాత్రం సందేహం లేదు. మరి ఇప్పుడు వచ్చిన కమిటీ వారు కూడా చాలా కష్టపడి టౌన్ నుంచి అభివృద్ధి ఆల్మోస్ట్ 20 గంటలు అయింది. ఎప్పుడైతే ఆక్సిజన్ ఉంది అక్కడ మా ఎన్పిఎస్ చైర్మన్ గారు ఏంటంటే రాష్ట్రం అంతకి ఆక్సిజన్ ఇస్తున్నాడు. అది పాకా గారేమో సెంట్రల్ లెవెల్ లో ఉన్నారు. మరి ఆ బాధ్యత ఖచ్చితంగా కనకరాజు గారు చెప్పినట్టు తీసుకోవాల్సిన బాధ్యత ఉంది. అలా చంద్రబాబు చెప్పినట్టు కూడా ఒక కమిటీ చేసి ఒక చక్క ప్రణాళిక. అప్పుడు గారి ప్రత్యేకంగా ఏంటంటే ఆయన ప్రమాణ స్వీకారం చేసిన రోజు నాతోటి ఖచ్చితంగా మనం చేయాలన్నారు. ఖచ్చితంగా దానికి మరి సహకరించిన పెద్దలందరూ కూడా నమస్కారం. ఆయన కోఆపరేట్ చేసేవారు. అలాగే గంధి శ్రీనివాస్ గారు కూడా, ఆయన కూడా టౌన్ హాల్ అనేటప్పటికీ వాళ్ళ నాన్నగారు ఆయన కూడా సభ్యత్వం ఉంది. ఇది ఇందాక గంధి సురేష్ గారు చెప్పినట్టుగా 1939లో బ్రిటిష్ వారు హయాంలో వాళ్ళకి జుడిషియల్ పీపుల్ కి మిగిలిన ఎలైట్ ఆఫ్ ది టౌన్ లో వాళ్ళకి ఒక రిక్రియేషన్ కావాలని ఉద్దేశంతో ఆ ఏరియా అంతా కూడా గవర్నమెంట్ ల్యాండ్. ఇది ఒకటే టౌన్ హాల్ అనేది వాళ్ళు బిల్డప్ చేసి రిక్రియేషన్ కోసం ఇచ్చారు. అది జరిగినా కూడా జనజన అభివృద్ధి చెందింది. ఇంకో విషయం ఏం చెప్పదలుచుకోండి, సెంటు స్థలం కొనాలంటేనే చాలా ఎక్కువ రేట్లు ఉన్నాయి. మరి ఆయన టీం ఒక విజన్తో ఈ స్థలాన్ని సేకరించడం జరిగింది. మరి 7-8 నెలల కాలంలో మా చెరువులు అయిపోతుంది అని చెప్పి అప్పుడుగా చెప్పడం జరిగింది. ఏదైతే విజన్ ఆయనకుందో పెద్దలందరూ ఎక్కడే ఉన్నారు, శారద గారు చెప్పారు ముందుగా ఒక మాస్టర్ ప్లాన్ వేసుకుని దీన్ని డెవలప్ చేయమని. అందువల్ల దాన్ని కూడా దృష్టిలో పెట్టుకుని అధ్యక్షుడిగా ఎలా నడిపించాలో అప్పులు గారు అలా నడిపిస్తున్నాడని మనందరి అభిప్రాయాన్ని భావిస్తున్నాం. ఇంచుమించు 75-80 లక్షల రూపాయలు రిజిస్ట్రేషన్ అయింది సైటు. విచిత్రం ఏంటంటే ఇది రాయడంలోకి వస్తుంది. మన ఎదురుగుండా ఉన్న స్థలం ఏమో గజం 9,500, ఇది రాయడం ఏమో 17,000. అది మార్చండి అందన్నారు వాడుకోలేదు. అలాగే ఈ సైట్ కొని ఇన్ని రకాలుగా డెవలప్మెంట్ చేస్తూ
మాకు సహకరించిన చదువుతో ఆయన కృషితో ఈ సైట్ ని మనం ఎక్వైర్ చేయడం జరిగింది. దానికి పూర్తిగా వెన్నుదన్నుగా మా ఎమ్మెల్యే గారు, మా చిన్నబాబు గారు వెనకుండి అది చాలా అనుకూలంగా సానుకూలంగా జరిగేలాగా ప్రయత్నాలు చేసి పెట్టారు. వారికి మా టౌన్ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. చాలా గౌరవ ప్రతిష్ట పెరిగింది. ఈ సందర్భంగా ఇంకొక పేరు నేను గుర్తు చేసుకోబడుతున్నాను. ఎన్వీఆర్ దాస్ గారు మెడ్డే పార్థనాథ్ గారి కుటుంబంగా ఉండి చేసేవారు. ఆయన ప్రస్తుతం లేరు. మరి అలాగే ఇప్పుడు ఉన్నారు మన ఫిరోజ్ గారు. ఆయన టెన్నిస్ కోర్టులన్నీ కూడా డెవలప్ చేసి మరి బాగా అభివృద్ధి చేశారు. అకామిడేట్ చేస్తూ ఈ టౌన్ హాల్ ని ఒక భీమానికి ఒక పరిహారం లాగా మనం సోషల్ యాక్టివిటీస్ చేయడానికి, అలాగే కల్చరల్ యాక్టివిటీస్ చేయడానికి, అలాగే స్పోర్ట్స్ ఎంకరేజ్ చేయడానికి కూడా మనం ఇంకా ముందుకు తీసుకెళ్ళవలసిన బాధ్యత అందరికీ ఉంది. అందువల్లే ఈ